చౌరస్తా వద్ద పోలీసుల వాహనాలు తనిఖీల్లో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. పెద్ద శివనూరు గ్రామ శివార్లోని ఒక గెస్ట్ హౌస్ నుంచి బయటకొచ్చిన కారును ఆపి తనిఖీ చేయగా 88,43,000 రూపాయలున్నాయి. ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో 27 ప్యాకెట్లలో మొత్తం 88,43,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు రామాయంపేట సీఐ వెంకటేష్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 2 కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. చేగుంట పట్టణానికి చెందిన అన్నం రవి, పుల్లబోయిన రవి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అనే స్విఫ్ట్ డిజైర్ కార్లో తనిఖీ చేయగా దాంట్లో 27 చిన్న స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయి. అవన్నీ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించగా 88,43,000 ఉన్నాయి. ఏ పార్టీ ఎక్కడికి తరలిస్తున్నారు అవన్నీ మేము చెప్తాం. ఇన్వెస్టిగేషన్ వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత అవన్నీ ఫర్దర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ప్రస్తుతానికి 2 ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి. మేము 2 వెహికల్స్ మా దగ్గర ప్రస్తుతం కస్టడీలో ఉన్నాయి. 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒకటే వెహికల్ దొరికింది, ఇంకో 2 వెహికల్ ఏం లేవు. మేము ఇక్కడే ఉన్నామండి, ఇంకా పోలేదు. ఇక్కడే ఉన్నాము, పంచుల సమక్షంలో ఇక్కడే రోడ్డు మీదే చేసాము. ఓకేనా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. మెదక్ జిల్లాలో 88 లక్షల రూపాయలైతే భారీ నగదైతే పట్టుబడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, గుడ్ మార్నింగ్. ఎన్నికల వేళ మెదక్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడిందని చెప్పవచ్చు. అయితే మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతన్పల్లి చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ యొక్క 88,47,000 రూపాయలు పట్టుబడ్డాయి. పెద్ద మొత్తంలో నగదును పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే పెద్ద శివనూరులోని ఓ గెస్ట్ హౌస్ నుంచి బయటకు వస్తున్నటువంటి స్విఫ్ట్ డిజైర్ కారును పోలీసులు అనుమానించి తనిఖీలు అయితే నిర్వహించారు. అందులో నుంచి 27 ప్యాకెట్లలో ఈ యొక్క డబ్బు ప్యాకెట్లను చేసి ఉన్నాయని అయితే పోలీసులు తెలుస్తున్నారు. మొత్తంలో ప్రజలను ప్రలోభాలకు గురి చేసేటువంటి క్రమంలోనే ఈ యొక్క 27 ప్యాక్లలో ఈ యొక్క డబ్బును ప్యాక్ చేసి ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం 2 కార్లను తనిఖీలు చేయక స్విఫ్ట్ డిజైర్ కారులో మాత్రం ఒక కారులో ఈ యొక్క 88,43,000 అయితే నగదు పట్టుబడింది. దీంతో 2 వ్యక్తులను 2 కార్లను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ వ్యక్తులు అయితే చేగుంట పట్టణానికి చెందినటువంటి రవిలుగా పోలీసులు అయితే గుర్తించారు. యామిని, వీరిని అదుపులోకి తీసుకుని విచారణ అయితే చేపడుతున్నారు. ఈ యొక్క డబ్బులు అయితే దుబ్బాక నియోజకవర్గానికి తరలిస్తున్నారని అయితే పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ పార్టీకి చెందిన అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. యామిని, మొత్తంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకైతే ఈ యొక్క పార్టీలు కసరత్తు చేస్తున్నాయన్నట్టు చెప్పుకోవచ్చు. యామిని, మనం రైట్, థ్యాంక్ యూ.